రసజ్ఞులైన సాహితీ మిత్రులకు ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. 1869 ఆగస్టు 23వ తేదీన ఒంగోలు దగ్గరలోని వల్లూరు గ్రామంలో జన్మించిన ఆ అబ్బాయి తండ్రి మరణం, పేదరికం వలన సంపన్న గృహస్థుల ఇళ్లలో వారాలు చేసుకుంటూ ప్రైవేటుగా చదివి 1889లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. రాజమహేంద్రవరంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. నెల జీతం 14 రూపాయలు. ఆ దరఖాస్తు అందుకున్న సబ్ రిజిస్ట్రార్ గారు, నీ దస్తూరీ పరీక్ష చెయ్యాలి, నీ తెలివితేటలు చూడాలి, అందువలన ఒకసారి ఆఫీసుకు వచ్చి నన్ను కలుసుకో అంటూ కాగితం పంపించారు. ఆ కాగితం అందుకున్న ఆ కుర్రాడికి అది ఆత్మగౌరవానికి చాలా భంగకరమైన పనిగా తోచింది. నేను మెట్రిక్యులేషన్ పరీక్ష పాస్ అయినట్లు సర్టిఫికెట్ పంపించాను కదా, మళ్ళీ నాకు ఈ పరీక్ష ఏమిటి, నీ ఉద్యోగం నాకు అక్కర్లేదు అంటూ జవాబు రాసి పడేశాడు. ఆ కుర్రాడే తర్వాత రోజుల్లో ఒక స్వాతంత్ర సమర యోధునిగా, ఒక పత్రికాధిపతిగా, ఒక న్యాయవాదిగా, ఒక ముఖ్యమంత్రిగా తన స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మేధావి, యుక్తిపరుడు, సాహసి, త్యాగమూర్తి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆనాడు ప్రకాశం గారు ఆ ఆఫీసులో గుమాస్తాగా చిక్కుకుని పోయి ఉంటే ఆంధ్రదేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయి ఉండేది కదా. తర్వాత ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారితో పరిచయం ఆయన జీవితంలో వెలుగు తెచ్చింది. ఆయనతో రాజమహేంద్రవరం వెళ్ళి BA వరకు చదివారు. తర్వాత లా చదివి రాజమహేంద్రవరంలో ప్రాక్టీస్ పెట్టారు. 1901లో రాజమహేంద్రవరం పురపాలక సంఘ అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ పట్టా పుట్టుకు తిరిగి వచ్చారు. 1907లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాద వృత్తి ఆరంభించారు ప్రకాశం గారు. నేపియర్ అనే ఒక జడ్జి గారు ఒక కేసులో ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి ప్రకాశం గారిని సాయంకాలం 4 గంటలకు పిలిచారట. కేసంతా 10 నిమిషాల్లో ముగించాలి అంటూ ఆంక్ష పెట్టారట. అలా సాధ్యపడదు, ముఖ్య విషయం చెప్పడానికే 10 నిమిషాలు చాలదు, కేసంతా ఎలా వివరించగలను అన్నారట ప్రకాశం గారు. నేపియర్ గారికి ఆగ్రహం వచ్చి, చాలు మీ సోది కట్టిపెట్టండి అన్నారు. అంతే, ప్రకాశం గారు చేతిలోని కేసు కాగితాల కట్ట బల్లమీద విసిరి కొట్టారు. నేపియర్ గారు తాను అన్నమాట ఉపసంహరించుకుంటే గాని ఈ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చెప్పను అంటూ భీష్మించుకొని కూర్చున్నారు ప్రకాశం గారు. నేపియర్ గారు మొహం కందగడలా చేసుకుని బెంచి దిగిపోయారు. బార్ అసోసియేషన్ వారు నేపియర్ గారి అగౌరవ చర్య గురించి తీవ్రమైన అసమ్మతిని వ్యక్తం చేస్తూ ఒక తీర్మానం చేసి దాన్ని వారికి పంపటం, చివరికి నేపియర్ గారు క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేసు వాదించారు ప్రకాశం పంతులు గారు. వారి పట్టుదల, ధైర్యం అలాంటివి మరి. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపు అందుకుని న్యాయవాద వృత్తి వదిలి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు ప్రకాశం పంతులు గారు. 1924లో సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు ఆంగ్లేయులను ఎదిరించి తన చొక్కా గుండీలను విప్పి నన్ను కాల్చి చంపండి అనగానే పోలీసులు నివ్వెరపోయారు. ఉద్యమకారులు ఆంధ్రకేసరికి జై, ప్రకాశం జిందాబాద్ అని నినాదాలు చేశారు. 1930 ఉప్పు సత్యాగ్రహపు రోజులు. ప్రకాశం గారిని మద్రాసు జైల్లో నిర్బంధించారు. అక్కడ జైలు అధికారి మిస్టర్ హో పరమ కర్కోటకుడు. ప్రకాశం గారికి ఒంటి నిండా సెగగడ్డలు లేవడంతో వాటి బాధకు తాళలేక ఒంటిమీద సరిగ్గా గుడ్డ కూడా కప్పుకోలేక పడుకుని ఉండగా ముందు హెచ్చరిక లేకుండా హో ఆయన జైలు గదిలోకి వచ్చేసి మంచం పక్కనే నిలబడ్డాడు. అతనిని జైలు సూపరింటెండెంట్గా తెలుసుకుని లేచి నిలబడి సలాం కొట్టనందుకు హోగారికి కోపం వచ్చింది. నేను జైలు సూపరింటెండెంట్ తెలీదా, కనీసం మంచం మించి లేవలేదు ఉరుముతన్నట్లే అన్నాడు ఆయన. ప్రకాశం గారు చిన్నగా నవ్వి, సూపరింటెండెంట్ అన్నవాడికి రోగంలో ఉన్న ఖైదీ పట్ల ఒక బాధ్యత ఉంది కదా, రోగంతో కనీసం ఒంటిమీద బట్టయినా సరిగా కప్పుకోలేక అల్లాడుతున్న సమయంలో హెచ్చరిక లేకుండా గదిలోకి రావడం పద్ధతి కాదు కదా. ఓ ఖైదీగా నేను మీకు చేయవలసిన మర్యాద చేయలేకపోయినందుకు చింతిస్తున్నాను అన్నారు తాపీగా. అంతేకాదు, ఇక ముందు తమరు దయచేసేటప్పుడు హెచ్చరిక చేసి మరీ రండి,
అంటూ కాస్త వ్యంగ్యంగా అన్నారు. హోగారు ఏమనుకున్నారో ఏమో, ప్రకాశం గారికి క్షమాపణ చెప్పుకొని మెల్లగా గదిలోంచి బయటికి నడిచారు. అది ప్రకాశం గారి వ్యక్తిత్వం, ధైర్యం. ఆయన అందుకే ఆంధ్రకేసరయ్యారు. 1946లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారాయన. ఆయన కచేరీలకి వెళ్ళిన తొలి రోజునే అప్పటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బిషప్ గారు ప్రకాశం గారిని మర్యాదపూర్వకంగా కలిసి తర్వాత సూటిగా అడిగారు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, కమ్యూనిస్టుల విషయమై ప్రభుత్వ పాలసీలో ఏమైనా మార్పులుంటాయా అంటూ. ఆ ప్రశ్న విన్న ప్రకాశం గారు గలగలా నవ్వేసి, నువ్వు లా అండ్ ఆర్డర్తో సంబంధించిన వాడవు, రాజకీయ పార్టీల పేర్లతో నీకు సంబంధం ఏమిటి? లా అండ్ ఆర్డర్ అనేది పార్టీలతో సంబంధం లేకుండా అమలుపరచాలి కదా అంటూ జవాబిచ్చారు. పరిపాలన విషయంలో పక్షపాతం ఎరుగని అంతటి సూటి మనిషి ప్రకాశం గారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సమయం వచ్చింది. ప్రకాశం గారు తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలి. నవంబర్ 1వ తేదీని కాకుండా ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ అవతరణోత్సవం జరిపితే మంచిదని, లేకపోతే పదవికి త్వరలోనే గండం వస్తుందని అనేక మంది జ్యోతిష్కులు ప్రకాశం గారికి సూచించారు. అప్పుడు ప్రకాశం గారు, ఇది జ్యోతిష్కుల అభ్యంతరాలను అనుసరించి రాజ్యాలు నడిచే రోజులు కావు, అయినా మీరు చెప్పేదాని ప్రకారం 1వ తేదీ అయితే నా పదవికి గండం వస్తుంది తప్ప ఆంధ్ర రాష్ట్రానికి నష్టం ఏర్పడుతుందని చెప్పడం లేదు కదా. అయినా ఎంత శుభముహూర్తంలో పదవి చేపట్టినా కలకాలం ఎవరూ మంత్రిగా పుట్టిగట్టుకుని ఊరేగడు కదా. అందువలన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీకి నేను అడ్డు చెప్పను అంటూ నిష్కర్షగా తన అభిప్రాయం వ్యక్తపరిచిన ధీరోదాత్తుడైన. ప్రకాశం పంతులు గారు లాయర్గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో బీరువా తెరిస్తే లోపలి అరల్లో కూరి ఉన్న నోట్ల కట్టలు బయటకు పడిపోయేవట. అంత ధనం సంపాదించినా, ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు ఆ త్యాగమూర్తి. చివరి రోజుల్లో చాలా పేదరికం అనుభవించారు. ఆ రోజుల్లో ఎవరో సన్మానం చేసి ఓ శాలువా కప్పితే, ఈ శాలువా నేనేం చేసుకోనరా, 2 అరటిపళ్ళు ఇస్తే ఈ పూటకి ఆకలి తీరుతుంది కదా అన్నారంటే వారి దయనీయ స్థితికి మన గుండె తరుక్కుపోతుంది. అకుంఠిత దేశభక్తికి, త్యాగనిరతికి ప్రతీక అయిన ప్రకాశం పంతులు గారు 1957 మే 20వ తేదీన తన 82వ ఏట హైదరాబాద్లో తనువు చాలించారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరూ వారికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.